చూడాలనుకోవట్లేదు కాబట్టి చెయ్యకు అట్లా ఏమైంది అలా ప్రపంచం తెలీదే జతై నువ్వు. నేను ఇంకా అజయ్తో ఏ రకంగా కూడా కొట్టి చంపేస్తా చెప్తున్నా. అమ్మవై ప్రతి ముద్ద తినిపించి పెంచా. ఇస్తావు ముద్దులు వాళ్ళ అంటే ముద్దులు ఉన్నాయా ఇప్పుడు వెబ్ సిరీస్ లో? నేను ఎందుకు వస్తా? నాకు ఇక్కడ ఏముందని నేను లోపలికి రావాలి. నేను నా కళ్ళలో కూడా నేను ఒక అబ్బాయితోనే చేస్తా. ఏంటిది ఏం చేస్తా? చెప్పే పిల్ల ఏవైంది చెప్పకుండా. హే గైస్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ప్రీ ఆఫీషియల్. వీడియోస్ ఎందుకు కొడతలేవు అసలు? కోడి మూతిలో ఉంది నమ్మకం. నువ్వు వీడియోస్ ఎందుకు కొడతలేవు అని అడిగిన. సో వీడియోస్ నేను ఇంకా కొట్టద్దు అనుకుంటున్నా. ఇంకా అజయ్కి నాకు ఇంకా సంబంధం లేదనుకుంటున్నా. ఈ విషయంలో అయితే ఫుల్ నువ్వు ఫీల్ అయినా. ఎందుకంటే ఒక విషయంలో చాలా ఫీల్ అయినా నేను హీరోయిన్తో. అంటే నేను వాడికి ఏ రకంగా కూడా నేను హీరోయిన్ లా కనిపించట్లేదా? అనొద్దు కానీ ఎందుకు హీరోయిన్ కాదు అక్క నువ్వు? అనొద్దు అట్లా. ఓకే, సో నేను ఎన్నిసార్లు కాల్ చేసినా షూట్లో ఉన్నప్పుడు కానీ లేదంటే బయటకు వచ్చినప్పుడు కానీ ఎన్నిసార్లు కాల్ చేసినా అట్లీస్ట్ నాకు కాల్స్ కూడా ఆన్సర్ చేయలేదు. షూట్లో ఉన్నప్పుడు నన్ను పెట్టుకుంటాడేమో అని చెప్పి నేను హీరోయిన్ లాగా లైక్ అక్కడ ప్లేస్కి వెళ్తే షూట్ దగ్గరికి అక్కడ ఇంకొక అమ్మాయి ఉంది, అమ్మాయి హీరోయిన్ అని చెప్పాడు. నన్ను ఎందుకు రేపు పిలిచావంటే కెమెరాకి ఇలాగ డిస్ట్ తీయడానికి పిలిచానని అన్నాడు. దాన్ని ఏమంటారు అట్లా అన్నారు? దానికి ఏమంటారు ఏమో తెలీదు. ఓపెనింగ్ ఏదో ఓపెనింగ్కి తీసుకొని వచ్చా, అదే పిలిచాను, నీ చెయ్యి మంచిది కదా అని చెప్పి చెప్పాడు. ఇప్పుడు వెళ్ళి నేను ఇంకా వాడికి నేను మంచిదాన్ని కాదు నా చెయ్యి మంచిదా అని అడిగేదండి. నేను బాగుంది కానీ నా చెయ్యి మంచిదా వాడికి. సో ఇప్పుడు చెప్పేస్తా. అజయ్, ఎక్స్క్యూజ్ మీ, బయటకు రా. అవును, లేదు నేను ఎందుకు వస్తా? నాకు ఇక్కడ ఏముందని నేను లోపలికి రావాలి. నాకేం లేదు, దా రా. వస్తావా రావా? సరేలే. సో గైస్ చూసారు కదా, ఇంకా అజయ్కి నాకు ఇదే లాస్ట్. ఇంకా జీవితంలో అజయ్ ముఖం నేను చూడాలనుకోవట్లేదు, నా ముఖం అజయ్ చూడాలనుకోవట్లేదు కాబట్టి అట్లా ఏమైంది అలా? ప్రపంచం తెలీదే జతై నువ్వు. దయ్యము దయ్యం చూసి డిస్టెన్స్ మెయింటైన్ చేయ ఫస్ట్. హ్యాండ్ డిస్టెన్స్. అవును, చెయ్యి తీ ఫస్ట్. అందరూ కొంతమంది ఉన్నప్పుడేమో హ్యాండ్ డిస్టెన్స్ మెయింటైన్ చేస్తావు, ఇప్పుడు లేనప్పుడేమో ఎక్కిస్తావు నా మీదకి. లే పాట బాగుంది, ఇప్పుడే రీల్లో చూసా. చెప్పా. సో చెప్పేసి అంతా ఇద్దరం ఇంకా కలిసి ఉండం. నేను ప్రియ కలిసి ఉన్నాం. కలిసి ఏమి ఏమని చేసుకున్నాము. సో కలిసి ఉంటాం, కలిసి ఎప్పటి నుంచి వీడియోస్ చెయ్యము. ఎందుకంటే ఇతనికి నేను ఏ రకంగా కూడా హీరోయిన్ లాగా అనిపించట్లేదంట. అందుకే వేరే వాళ్ళని పెట్టుకున్నావు కదా, ఇంకేంది. మీదకి వచ్చేస్తుంది అంతా. వెరీ గుడ్ లైక్ హీరోయిన్ మెటీరియల్. అందుకే నన్ను నీ సిరీస్ లో పెట్టుకోలేదు. వెరీ గుడ్ బౌన్సీ ముద్దు ఏంది? ఓ అదా మ్యాటర్. సో ఇప్పుడు నువ్వు వెబ్ సిరీస్ హీరోయిన్ గా పెట్టుకోలేదా? నీకు అందుకని జ్వరం కూడా వచ్చిందిగా. సో గైస్ ఇంకా నేను అజయ్ ముఖం చూడాలనుకోవట్లే. ఇన్ని రోజులకు మంచిగా ఏం అవసరం లేదు. అన్ని సిరీస్ లో నేను ఒకే అబ్బాయితో చేయాలనుకుంటా. అంటే నువ్వు ఒక్కొక్క సిరీస్ కి ఒక్కొక్క అమ్మాయిని మారుస్తావా? నేను అలా మార్చలేను. నేను నా కళ్ళలో కూడా నేను ఒక అబ్బాయితోనే చేస్తా. ఏంటిది ఏం చేస్తా? చెప్పే పిల్ల ఏవైంది చెప్పకుండా. నేను అంటుంది వెబ్ సిరీస్ కోసం. నేను కూడా అదే అంటా. ఏ వెబ్ సిరీస్ చేస్తా? ప్లీజ్ గైస్, నేను ఒక్క చుక్క సరే నీకోసం. ఆనంద్ దేవరకొండ, తన ఏం పేరా వైష్ణవి, వాళ్ళిద్దరు ఎలా అయితే ఎప్పుడు కలిసి చేస్తారో నేను కూడా అజయ్ అలానే చేద్దాం అనుకున్నా. చూసావా? అతను అదే అయినా కూడా వైష్ణవితోనే చేశాడు కదా. ఇప్పుడు వచ్చే ట్రైలర్ మరి చూసా మొత్తం ఏమైనా ప్రాక్టీస్. అది సినిమా, మనది వెబ్ సిరీస్.
వై వి కాంట్ డూ దట్? డిస్టెన్స్ మెయింటైన్ చేయాలి. మన వెబ్ సిరీస్ లో ముద్దులు గిద్దులు ఉన్నాయి, ఇస్తాం ముద్దులు మన అంటే ముద్దులు ఉన్నాయా ఇప్పుడు వెబ్ సిరీస్ లో? కదిలే నావల వయసే ఊయల ఎదుట ఇస్తావా నువ్వు? ఇప్పుడు వెబ్ సిరీస్ లో ముద్దులు ఉన్నాయా? అవు మళ్ళా నువ్వు అందుకని నేను తీసుకోలేదు. నీకు మంచి నాకు ముద్దులు గిద్దులు ఇవ్వవు కదా నువ్వు. ఏమైంది? వద్దు, నెక్స్ట్ వెబ్ సిరీస్ మనం ముద్దు లేకుండా ప్లాన్ చేద్దాం. ఏంటి అంటే ముద్దులు లైక్ లైక్ ఇట్లాంటి ముద్దు ఒకటి ఉంటుంది అంతే. నీ కళ్ళకు ₹1,00,00,000. సారీ టు సే దిస్, నేను ఇంకా అజయ్తో ఏ రకంగా కూడా కొట్టి చంపేస్తా చెప్తున్నా. అమ్మవై ప్రతి ముద్ద తినిపించి పెంచావి. ఇట్లా నేను నేను ప్రియా మంచి లేదు, నేను జోడి ఎప్పుడు నేను నువ్వు ఒక డైలాగ్ అంటావు కదా, ఏంటది, గల్లా కట్ చేసుకుంటా. అదే అదే అజ్జు అంటే అజ్జు అదే. నేను ఒకవేళ అజ్జుతో నేను కలిసి ఉంటే అజ్జయ్ ఎక్కడ కనిపిస్తే అక్కడ గల్లా కట్ చేయండి. నువ్వు అంటావు కాబట్టి ఆ డైలాగ్ వాసన బాగుంది. అసలు నువ్వు అందరిని ఇట్లనే పట్టుకుంటావా? అందరిని ఇట్లనే పట్టుకుంటావా? అట్లా ఎట్లా ముద్దు పెట్టాలనిపించింది నీకు? ఎప్పుడు పెట్టు? అట్లీస్ట్ నేను గుర్తు రాలేదా? ఎప్పుడు ముద్దు పెట్టినా? ఎప్పుడు చెప్పు. వెబ్ సిరీస్ లో. ఏ వెబ్ సిరీస్ లా? ఇప్పుడు వెబ్ సిరీస్ లో ఇట్లా చేయి మీద అసలు ఏం లేదు, ఇంకా చేయలేదు. వీఆర్ లైక్ ప్లానింగ్, లైక్ స్క్రిప్ట్ యాక్చువల్ అంత అయిపోయింది. బట్ మళ్ళీ ఒకసారి రివైండ్ చేసుకుని దెర్ ఇస్ ఎనీ గ్యాప్, దెర్ ఇస్ ఎమోషనల్ ఫీల్. ఎంత గ్యాప్ ఉందనా? ఇంత గ్యాప్ ఎట్లా పట్టుకోకు. ఓకే, నాకు పెళ్లి కాదు. నీ బాయ్ ఫ్రెండ్ పేరు చెప్పు. చెప్పు. ఐఎమ్ సింగిల్. నేను కూడా సింగిల్. ఈడ అసలు సింగిల్ కాదు గైస్. ఐఎమ్ లాట్ ఆఫ్ గర్ల్ ఫ్రెండ్స్. ప్రియాజ్ ఆర్ మై గర్ల్ ఫ్రెండ్. పొంగేం కాదు. సో గైస్, నేను ఇంకా అజయ్తో నేను చేయాలనుకుంటే ఇట్లాంటి వాళ్ళు ఇట్లా వెబ్ సిరీస్ కే మారుస్తున్నాడంటే రేపన్న రోజు నన్ను మార్చడంలో పెద్ద అసలు ఏంటి మురుగాలా చేస్తున్నా? మార్చడేంది అసలు? నేను ఎవరు లవ్ చేస్తున్నాడు? నేనేం నువ్వు లవ్ చేసావని చెప్పట్లేదు. మళ్ళీ మార్చడం అంటే యూట్యూబ్ లో ఒకరితోని, అజయ్తో మచ్చాలో ఒకరితోని, అజయ్ ఆఫీషియల్ లో ఒకరితోని, వెబ్ సిరీస్ లో ఒకరితోని, ఒక్కొక్కరి దాంట్లో. వ్లాగ్స్ వేరు, సిరీస్ వేరు. సిరీస్ నేను అట్లా నేను తీసుకోలేను. రాధాకృష్ణతో ఎలా ఉంటుందో నేను కూడా అలానే కోరుకుంటా. సో అప్పటి వరకు నేను ఇంకా అజయ్తో చేయాలనుకోవట్లేదు. అజయ్, ఇన్ని రోజులు మంచిగా ఉన్నాం, సీరియస్, ఇన్ని రోజులు మంచిగా ఉన్నాం, మంచిగా సీరియస్, ఇన్ని రోజులు బాగున్నాం. ఒక్క నిమిషం ఆగబ్బాయి. ఆగడమ్మాయి. రావణ్ మాట్లాడు. రావణ్ కళ్ళకు అసలు నేను తిప్పేది ఇప్పటికి ఇట్లా వాడతారా అంటే లోపడేది ఇంటెన్షన్ పెట్టుకుని. నువ్వేమంత అందగా మనం ఇట్లా ఇట్లా నడుచుకుంటూ రావాలి. నువ్వు నాతో ఎందుకు చేస్తావు? హీరోయిన్లు ఉన్నారు, ఇట్లా పెడతావు కదా ముద్దులు. నేను అట్లా పెట్టాను కానీ ఎట్లా పెడతాం మనం? ఎట్లా పెడతావు? ఎట్లా పెట్టవు? ఎందుకు ఇట్లా గలీజ్ చేస్తున్నావు? నేను మీ మమ్మీతో మాట్లాడతా. నేను ఇంకా దూరంగా ఉండి మాట్లాడు. నువ్వు దమ్ముంటే దూరంగా ఉండి మాట్లాడరా. దగ్గరకు వచ్చి మాట్లాడే. నేను మాట్లాడను. మూతిలో మూతి పెట్టేటప్పుడు నేను మాట్లాడను. సో గైస్, ప్రియాకి మంచి రోల్ ఉంది నెక్స్ట్ సిరీస్. ఏం అవసరం లేదు. ఏం చెయ్యా, ఏం చెయ్యను. ఒకసారి సిరీస్ లో నేనా బొంగు? అసలు మూవీ మిస్ అయినప్పుడే నేను బాధపడలే. అవునా? ఏ మూవీ అట? సో గైస్, ప్రియాకి ఒక మూవీ చెప్పద్దేంది, అవన్నీ ఉండవు. చెప్పదంటే స్టోరీనే అది. బిచ్చగత్తి హీరోయిన్ ఉంటది. బిచ్చగాడు సినిమా తీసినప్పుడు మరి నోట్లో ఏం పెట్టుకున్నావా? మరి అది కూడా ఇంతే. హీరోయిన్ బిచ్చగత్తి కాదు, కానీ దీంట్లో నువ్వు బిచ్చగత్తి. ఇట్స్ ఓకే, నేను ఒక ఆర్టిస్ట్ ని కాబట్టి ఐ విల్ రెస్పెక్ట్ మై. చేయను. ఎందుకు చేయను? బిచ్చగత్తి కాదు. అక్కడ నా పక్కన ఇంకొక అబ్బాయిని నేను పెట్టుకోలేదు. ఇప్పుడు ఏమన్నా ఆర్టిస్ట్ ఏమేమి చేస్తాను. సో గైస్, నాకు అలాంటివి వచ్చినప్పుడే నేను బాధపడలేదు, అలాంటి వదిలేసినప్పుడు బాధపడలేదు. చీప్ లో చీప్ ఇలాంటి అందరితో తిరిగే వాడితో నేను చేయను అనుకోవట్లే. సో గైస్, నేను ఇంకా అజయ్తో నేనైతే కనిపించాను. అండ్ ఇది లాస్ట్ వీడియో కాదు, ఇంకొక వీడియో వాళ్ళ మమ్మీతో మాట్లాడి అంతా ఆంటీతో సెటిల్ చేసుకొని ఇంకోసారి నా దగ్గరకు వచ్చావు అనుకో,
ఏమంటారు అది షీటింగ్ కి ఫోన్ చేస్తాను చెప్తున్నా హెరేజ్ చేస్తున్నావు అని చెప్పి. నేను కూడా ఈ టీమ్ ఫోన్ చేస్తా సార్ అరేంజ్ చేస్తుంటారా. నా కళ్ళు బాలే, నా స్మైల్ బాలేదా, నేను బాలేదా, నా హెయిర్ బాలేదా, అంతా బాగానే కానీ నేను అంతా బాగానే కొంచెం ప్లాస్టిక్ సర్జరీ చేసుకోవాలి అంతే. చాలా ఎక్కువ మాట్లాడేస్తావు అజయ్. సో గైస్ ఇది ఏంటే? నేను తీసుకున్న డెసిషన్ రైట్ అయితే కింద రైట్ అని పెట్టండి. అజయ్ తో ప్రియాక్క నువ్వు ఉండకు అక్క, ఎందుకంటే నువ్వు అంటే మాకు ఇష్టం, మీ అబ్బాయి వల్ల నువ్వు మస్తు బాధ పెడతావు అని చెప్తారు కాబట్టి. సో గైస్ ఇంకా అజయ్కి నాకు సంబంధం లేదు. థ్యాంక్స్ ఇన్ని రోజులు నాకు అజయ్కి సపోర్ట్ చేసినందుకు. ఉంటా, బై.